జై శ్రీరామ్. నేను మీ ఫనీ రాజేష్. గుర్తుపట్టారు కదా. సరే, ఒక చిన్న విషయం చెప్పి అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానన్న టాపిక్కి వెళ్తాను. సో ఇప్పుడు క్రైస్తవం అనేది నెమ్మదిగా ఒంటికి ఇంకుతున్న విషయం లాంటిది అనమాట. సో ఇది ఎట్లా అంటే ఒకనాటికి పూర్తిగా పనిచేసి, అంటే ఒక్కొక్క వ్యవస్థ, అంటే ఒంటికి స్లో పాయిజన్ ఎక్కిస్తే ఒక్కొక్క అవయవం ఏ రకంగా పనిచేయకుండా పోతుందో, నరాల మీద వాటి మీద అలా పనిచేస్తూ ఏ రకంగా అయితే పని చేయకుండా పోతుందో, సేమ్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా అంతే. చూడండి, 10 మంది హిందువుల ఇళ్ళ మధ్యలో ఉన్న ఒక క్రైస్తవ కుటుంబం ఒక చర్చి పెట్టుకుంటే వాళ్ళ విధానాలు ఎట్లా ఉంటాయంటే అసలు ఏంటి అంటే మనతో పాటు కలిసినట్టు, మనతో పాటు పూర్తిగా కలిసిపోయినట్లు ఇట్లా చాలా ఉంటాయి. కానీ అదే వాళ్ళ 10 కుటుంబాల మధ్యలో ఒక హిందూ కుటుంబం అంటే చాలా టెన్షన్గా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో అసలు ఇలాంటివన్నీ చెబుతూ బైబిల్లో ఉన్న నిజాలు కూడా బయట పెడుతూ అసలు దేవుడు ఎవరు, దైవం ఎలా నిర్వచించవచ్చు, అసలు ఆ గుణాలు ఏంటి, తత్వం ఏంటి, ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వివరంగా చెబుతూ వీడియోలు చేస్తూ ధర్మ పోరాటం అనే ఒక ఛానల్ ద్వారా మనం ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. చాలా వీడియోలు నేను చేశాను, చాలా వీడియోలు ఇంకా ఆడియోలు ఉన్నాయి, ఇంకా చాలా వీడియోలు మికాయ్ గారు చేశారు, బైబిల్ మీద కావచ్చు వాటి మీద. ఇలా ఏవైతే ఈ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, కానీ ఇట్లా ఇంత ఇదిగా చేస్తుంటే ఇది 9,500 సబ్స్క్రైబర్స్, నియర్లీ 10,000 సబ్స్క్రైబర్స్. సో 10,000 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనుకున్న టైంలో కావాలని వాంటెడ్గా ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్స్ కావాలని వెతుక్కొని ఉన్న 800 వీడియోల్లో వెతుక్కొని కాపీరైట్ స్ట్రైక్ కొట్టారు. సో దానివల్ల మనకు కొంతకాలం ఆగింది ఛానల్. సో పూర్తిగా సస్పెండ్ అయింది అనేది కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేం. కాబట్టి కొత్త ఛానల్ ఒకటి మళ్ళీ ఆల్రెడీ క్రియేట్ చేశాము. సో ఈ ఛానల్ ద్వారా మీ ఏదైతే ఇప్పటివరకు మీరు ఏ రకంగా అయితే ఆదరించారో, అలా 10,000 మంది సబ్స్క్రైబర్స్తో ఏ రకంగా అయితే ఆ ఛానల్ని ఆదరించారో, ఇది కూడా సేమ్, దీని పేరు కూడా ధర్మ పోరాటమే. ఈ ఛానల్ని కూడా సేమ్ అలాగే ఆదరిస్తారని, అలాగే ఈ ఛానల్ ద్వారా నా ఛానల్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి చేస్తున్న వీడియో ఇది. సో ఈ ఏదైతే ధర్మ పోరాటం అనే కొత్త ఛానల్ లింక్ ఉందో దీన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు దానికి సబ్స్క్రైబ్ అయ్యి ఇంతకుముందు ఎటువంటి అయితే ఆదరణ ఇచ్చారో ఇప్పుడు కూడా అటువంటి ఆదరణే మాకు కావాలి, మాకు ఇస్తారు అని ఆశిస్తూ మీ ద్వారా మీ నుండి ఆ ఆదరణ మళ్ళీ కోరుకుంటూ అసలు నిజమేంటి అనేది ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా మాకు చేయూతనిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అసలు ఏంటి అంటే ఇప్పుడు దేవుడు ఎవరు, ఇప్పుడు దేవుడు దైవం అంటేనే నిజ దేవుడు అని అడుగుతున్నారు. అసలు దేవుడు అంటేనే నిజం, మళ్ళీ నిజ దేవుడు ఏంటి, అసలు క్లారిటీ లేని వాళ్ళు మనకు వచ్చి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి వెధవలందరికీ కూడా ఒక ఫాల్తుగాడు ఉన్నాడులే, వాడు అడుగుతాడు మేము పేర్లు మార్చుకోలేదు అని చెప్తున్నారు కదా. పేర్లు మరి మేము మార్చుకోలేదు అని మమ్మల్ని అడిగే బదులు ముందు మరి మికాయ గారు అంటున్నారు కదా, మరి ఆయన ఎందుకు మార్చుకోలేదు అంటే ఆయన ఎక్కడైనా హిందూ అని చెప్పుకున్నాడా? హిందువుగా మారానని చెప్పలా, క్రైస్తవ్యాన్ని వదిలేశానని చెప్పాడు. అసహ్యం పుట్టి అది కూడా 54 ఏళ్ల పాటు అందులోనే ఉండి దాని దగ్గరగా చూసి బైబిల్లో అతను తీసి చెప్పగలిగిన వాక్యం మీరు చెప్పగలరా? ఆ ఫాల్తుగాడు అడిగాడు, ఆ ఫాల్తుగాడికి చెప్పండి మీరు మారామని చెప్పారు. మారిన తర్వాత శివకుమారు, సాంబశివరావు ఏంటి పేర్లు, సిగ్గుందా లేదా మీకు? అంటే మేము అందులో నుంచి ఇందులోకి వచ్చామని మీరు చెప్పుకుంటారు, కానీ అందులో నుంచి మేము హిందుత్వంలోకి వచ్చామని ఇంకెవరు చెప్పకూడదు. కానీ ఆయన హిందుత్వంలో కూడా రాలా, ఎవరెవరో కొంతమంది పేర్లు ఎత్తారు పొరంబోకులు. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, వాళ్ళెవరో కూడా హిందుత్వంలోకి వచ్చామని చెప్పాల. వచ్చామని చెప్పిన వాళ్ళని ప్రశ్నించండి, ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అర్థమైందా? అండ్ ఈ విషయాలు అవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే కనుక ఆ ఫ్యామిలీస్కి, ఆ సర్కమ్స్టాన్సెస్కి చాలా దగ్గరగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని, కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏ రకంగా అయితే ఆ పాత ఛానల్ ధర్మ పోరాటం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 9,500 మంది సో ఎలాగైతే ఆదరించారో మళ్ళీ అదే ఆదరణ మీ నుంచి ఆశిస్తూ ఈ ఛానల్ ద్వారా ఆ ఛానల్ యొక్క ప్రమోషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ధర్మ పోరాటం యొక్క ఛానల్ లింక్
కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి అసలు నిజమేంటి అన్నది తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మికత నేర్పిన దేశం. ఇక్కడికి వచ్చి ఈ విధవలు ఆడెవడో యేసుగాడు వచ్చి మారు మనసు ఎవరికి కావాలి? ఆ దయా జాలి అవి లేని వాళ్ళకి కావాలి. ఇక్కడ వాళ్ళకి అవసరంలా. భారతీయులకి అన్నీ ఏకకాలంలో సంతరించుకున్న ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు. ఇక్కడెందుకురా మీ సోది? సో ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నానని చెప్పి మన ఛానల్ని అలా వాంటెడ్గా దెబ్బకొట్టారు. సరే ఎన్ని చేసినా సరే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు క్రైస్తవులు చేసేవాళ్ళు చాలామంది యేసుని అంటున్నావు, అది ఇది అంటున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎవడైతే అంటున్నాడో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ 9,500 సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను మానిటైజేషన్ అనేది ఆన్ చేయలే. నా ఛానల్లో ఏవి కూడా యాడ్స్ ఇంతవరకు వచ్చింది కూడా లేదు. మీకు చూసారో లేదో 9,500 సబ్స్క్రైబర్స్ ఉన్నా, కానీ వాళ్ళ ఛానల్స్లో వస్తాయి. అంటే ఏంటి? కేవలం డబ్బు సంపాదించే పర్పసే, అంతేగాని ఆ యేసుగాడి మీద ఏదో అభిమానం ఉండో ఇంకోటి ఏదో కాదు. అర్థమైందా? అది. సో నేను ఇంత ఓపెన్గా నేను చెప్పగలను మానిటైజేషన్ నా ఛానల్కి లేదు, నేను తీసి చూపించగలను. ఎన్యూ చూపించగలరా? చూపించలేరు. కాబట్టే నేను ఇట్లాంటివి ప్రశ్నిస్తున్నాను, కాబట్టి ఇట్లాంటివి రైస్ చేస్తూ ఉంటాను, కాబట్టి వాళ్ళకి మింగుడు పడదు. ఇంకా నాకు తోడు మీకాయ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. బైబిల్ దేవుడు ఎంత గొప్ప తెలివైనోడు అంటే గబ్బిలాన్ని తీసుకెళ్ళి పక్షి జాతుల్లో చేర్చాడు. అంటే గబ్బిలం పక్షా క్షీరదమా కూడా తెలియని స్టేజ్లో ఉన్నాడు ఆ దేవుడు. వీళ్ళు మనకు చెప్తున్నారు. సో కొంచెం లాజిక్గా ఆలోచించండి, కొంచెం సెన్స్తో ఆలోచించండి, సో మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమే ఇలాంటి నిజాలు చెప్పడం కోసమే మన ధర్మ పోరాటం ఛానల్ అనేది మళ్ళీ వస్తుంది మనకి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ దాటగానే మన మీకాయ గారి వీడియోస్ ఆటోమేటిక్గా మళ్ళీ ప్రసారం జరుగుతాయి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. వచ్చిన వీడియో మీకు నచ్చిన వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకని అంటే మీకు నచ్చితేనే. ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలి అని బలవంతం లేదు. ఎందుకంటే ట్రూత్ సీకర్స్, నిజం ఏంటన్నది తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేస్తారు. ఓకే, సరే, ఇంతటితో ఈ చిన్న వీడియో మీకు ముగిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మళ్ళీ యథావిధిగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తూ సెలవు. జై శ్రీరామ్.